ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు వెల్లడించారు. బాబు అని రూపారెడ్డి మాట్లాడిన చివరి మాటే కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. 13 ఏళ్ల బాలిక ఈ మర్డర్కు సూత్రధారి అని తెలిపారు పోలీసులు. కేరళలో సంచలన హత్య. తాతను చంపించిన మనవరాలు. ఐఫోన్ బైక్ కోసం మర్డర్. ప్రియుడు ఫ్రెండ్స్ తో కలిసి హత్య. ఒక ఐఫోన్ సరదా ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈఎంఐ కట్టలేదన్న చిన్న గొడవ యువకుడితో పాటు కన్నవారి ప్రాణాలు పోవడానికి దారితీసింది. మహారాష్ట్రలో అందరూ చూస్తుండగానే ఎత్తైన కొండపై నుంచి లోయలో పడి కుటుంబం మొత్తం చనిపోయిన ఘటనకు ఐఫోన్ ఈఎంఐ వివాదమే కారణమని తెలిసింది. చూశారు కదా మిత్రులారా, ఈనాటి మన సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని చూస్తుంటే చాలా భయమేస్తుంది. టీనేజ్ పిల్లలు అనగా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు సైతం అనేక నేరాలకు పాల్పడటం కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ పరిస్థితిని చూసి మనం భయపడి గగ్గోలు పెట్టి అలా జరిగింది ఇలా జరిగిందని ఆ సంఘటనలపై కొన్ని వీడియోస్ తీసి చూసి బాధపడి ఊరుకొని ఉండిపోవాలా అంటే సమస్యతో పాటు కారణాలను తెలుసుకొని పరిష్కారాన్ని అమలుపరచాలి. అప్పుడు మాత్రమే సమస్య నివారించబడి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. అయితే ప్రస్తుత మన సమాజానికి ఈ సంక్షోభ పరిస్థితి దాపురించడానికి ప్రధానంగా 3 బాధ్యులుగా నిలుస్తున్నారు. 1 ప్రభుత్వం, 2 విద్యా విధానం, 3 తల్లిదండ్రులు. ఈ 3 ప్రధాన కారకులు. అదెలాగో స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. నా వీడియోస్లో విషయం చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పటికే మీరు సమస్య ఏమిటి అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య ఉద్భవించడానికి గల కారణాలు ఏమిటో మీకు తెలియపరిచి పరిష్కారాన్ని ఎలా అమలుపరచాలో కూడా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. వీడియో చాలా సమాచారాత్మకంగా ఉండబోతుంది. దయచేసి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ముందుగా ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పులేమిటో పరిశీలించినట్లయితే అందులో మొదటగా వచ్చేది మత్తు పానీయాలు, డ్రగ్స్ అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం. ఈనాటి మన యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న వాటిలో మత్తు పానీయాలు, డ్రగ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇవి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరికి దేశ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయి. యువత డ్రగ్స్ కు బానిసైతే వారి ఆరోగ్యం క్షీణించడమే కాక ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం దెబ్బతింటాయి. చదువుపై ఆసక్తి తగ్గి నేర ప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉంది. ఒక యువకుడి చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో డ్రగ్స్ ఉండడం అనేది యావత్ దేశ భవిష్యత్తుకు పెను హెచ్చరిక. డ్రగ్స్ వ్యాపారంలో లాభాలు పొందేవారు కొందరే కావచ్చు, కానీ దాని మూల్యం చెల్లించేది మాత్రం మన యువత, వారి కుటుంబాలే. ఒకసారి ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధారిత డేటాను పరిశీలించినట్లయితే ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 2010 to 2014 సంవత్సరంలో నమోదైన కేసుల సంఖ్య 34,500. అయితే ఈ 4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఆ తరువాత సంవత్సరాలలో మటుకు కేసులు గణనీయంగా పెరిగాయి. 2015లో 59,600, 2017లో 78,000, 2018లో 81,000, 2019లో 91,000 అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత 2022లో 1,15,000, 2023లో 1,20,000 ఇలా పెరుగుతూ పోయాయి. అరెస్టులు పెరిగాయంటే డ్రగ్స్ వాడకం కూడా అదే స్థాయిలో పెరిగిందనేది మనం అంచనా వేయవచ్చు. 2020లో భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టిన డ్రగ్స్ వాడకాన్ని మాత్రం ఏ కోసానా నిర్మూలించకపోయింది. పరిష్కారం: డ్రగ్స్ పై పోరాటం కేవలం పోలీసుల బాధ్యతే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పౌర సంఘాలుగా, ఎన్జిఓస్గా ఏర్పడి పోరాడాలి. ప్రభుత్వం కఠినమైన నిఘా వ్యవస్థను అమలు చేసి వీటిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రభుత్వం తలుచుకుంటే అసాధ్యమనేది ఏదీ లేదు.
ప్రభుత్వ పరంగా జరుగుతున్న తప్పులో రెండవది పిల్లల భవిష్యత్తును కలుషితం చేస్తున్న అశ్లీలతను కట్టడి చేయకపోవడం. ప్రభుత్వం మరియు సమాజం వెంటనే అరికట్టాల్సిన రెండవ దౌర్భాగ్యం ఇంటర్నెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న అశ్లీల కంటెంట్, పోర్నోగ్రఫీ. వయసుతో సంబంధం లేకుండా పిల్లలకు అది చాలా సులభంగా అందుబాటులోకి రావడం అత్యంత ఆందోళనకరమైన అంశం. 2025 సంవత్సరంలో భారతదేశంలో 18 నుండి 19 ఏళ్ల బాలులపై జరిగిన ఒక అధ్యయనంలో పాల్గొన్న వారిలో 90% మంది పోర్నోగ్రాఫిక్ కంటెంట్ను చూస్తున్నట్లు వారు నిర్ధారించారు. ఖచ్చితంగా ఈ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారో వారు చెప్పలేదు, కానీ ఈ అధ్యయనం మటుకు మనకి షాక్కి గురి చేస్తుంది. 90% మంది పిల్లలు, అంటే మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో అంచనా వేయవచ్చు. వారి పరిశోధనలో వ్యక్తిగత మొబైల్ ఫోన్ ఉన్న వారి పిల్లల్లోనే అశ్లీల కంటెంట్కు గురయ్యే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చిన్న వయసులోనే ఇలాంటి వాటికి అలవాటు పడితే పిల్లల మానసిక శారీరక ఎదుగుదల మధ్య సమతుల్యత కోల్పోతుంది. పర్యవసానంగా వారి ఎదుగుదల, ఆలోచన విధానం తీవ్రంగా దెబ్బతింటుంది. భవిష్యత్తులో కుటుంబ విలువలు, సమాజంలో నైతికత అనేవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత కాదు. వారు డిజిటల్ ప్రపంచంలో ఏ దారిలో వెళ్తున్నారో గమనించడం కూడా మన గురుతర బాధ్యతే. పరిష్కారం ఎలా? ప్రభుత్వం కేవలం నిషేధాలు విధించడమే కాకుండా బలమైన వయస్సు ధృవీకరణ, ఏజ్ వెరిఫికేషన్ మరియు డిజిటల్ భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఒక పిల్లవాడి మనసును కాపాడటం అంటే ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని కాపాడడమే అవుతుంది. 3. నైతిక విద్య కొరవడటం. ఇందులో ప్రభుత్వం, విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు ముగ్గురు ఉమ్మడిగా వైఫల్యాన్ని చవిచూస్తున్నారు. నేటి యువత ఘోరమైన నేరాల సంక్షోభంలో పడి సతమతమవుతుండడానికి మూల కారణం మనుషులలో నైతికత, మానవత, ఐక్యత అనే మౌలిక విలువలు లోపించడమే. మనిషి కేవలం ఒక భౌతిక జీవి మాత్రమే కాదు, అతను ఒక నైతిక జీవి కూడా. కానీ నేటి విద్య కేవలం భౌతిక సామర్థ్యాలను మాత్రమే పెంచుతుంది. మనుషులోని సహజమైన నైతిక స్పృహను జాగృతం చేయడంలో మటుకు విఫలమవుతుంది. దీనివల్ల మనిషి భౌతిక సామర్థ్యాలు కలిగిన క్రూర మృగంలా మారిపోతున్నాడు. పిల్లలకు మార్కులు ఎలా సాధించాలో నేర్పిస్తున్నాం, కానీ మంచి మనిషిగా ఎలా బతకాలో నేర్పించడం మర్చిపోతున్నాం. చదువు ఉద్యోగాన్ని ఇవ్వచ్చు, కానీ నైతిక విలువలే ఒక మనిషిని సమాజానికి ఉపయోగపడే నిజమైన పౌరుడిగా తీర్చిదిద్దుతాయి. నైతిక విద్యతోనే సమాజ పరివర్తన. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే పిల్లలను మంచి విలువలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దే సనాతన ధర్మ గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వాటిని మరణించిన వారి ముందు పఠించే గ్రంథాలుగా వాటిని పరిమితం చేయడం. రామాయణం, మహాభారతం వంటి మహాకావ్యాలలోని నైతిక విలువలను పక్కన పెట్టి సినిమాల్లో కేవలం వినోదం, కామెడీ కోసం ఉపయోగించే స్థాయికి వాటిని దిగజార్చడం మరింత దురదృష్టకరం. ఈ రకమైన పోకడే సమాజానికి ఒక పెద్ద నష్టంగా మారింది. భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు నిలయమైనప్పటికీ అవినీతి, అనైతికత, స్వార్థం సమాజాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రజల్లో మానవీయ విలువలు క్షీణించి ఆటవికులుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. వైదిక గ్రంథాలు బోధించే నైతిక విలువలను పిల్లల పాఠ్యాంశాల్లో భాగం చేసి చిన్న వయస్సు నుండే వారికి బోధిస్తే వారి ఆలోచన విధానంలో, ప్రవర్తనలో నైతిక పరివర్తన తీసుకురావచ్చు. వారు కేవలం విద్యావంతులుగానే కాకుండా బాధ్యతాయుతమైన, నిజాయితీ గల, మానవీయ విలువలు కలిగిన మంచి మనుషులుగా సమాజంలో నిలబడగలరు. అదేవిధంగా క్రైస్తవులు బైబిల్లోని నైతిక బోధనలను, ముస్లింలు ఖురాన్లోని నైతిక బోధనలను తమ పిల్లలకు చిన్నప్పటి నుండే బోధిస్తే ప్రతి మతంలో ఉత్తమ నైతిక విలువలు తదుపరి తరాలకు చేరుతాయి. మతాల మధ్య భేదాలను వెతకడం కంటే ప్రతి మతం బోధించే నైతిక విలువలను పిల్లలకు అందించడం ముఖ్యం.
ఎందుకంటే మంచి సమాజాన్ని నిర్మించేది కేవలం విద్య కాదు, విలువలతో కూడిన విద్య. ఒకవేళ ఈ నైతిక లోటు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు జ్ఞానం, ప్రతిభ ఉండొచ్చు, కానీ మానవత్వం, బాధ్యత, దయ, నిజాయితీ లాంటి ఉత్తమ గుణాలు ఉండవు. అప్పుడు విద్యే సమాజానికి ఒక పెద్ద శాపంగా మారుతుంది. మన తక్షణ కర్తవ్యం, ఈ సంక్షోభాల సుడిగుండం నుండి భవితరాలను గట్టెక్కించవలసిన సామాజిక నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రభుత్వం, విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు ముగ్గురు కలిసికట్టుగా మన ధార్మిక గ్రంథాలు తెలిపే నైతిక విలువలను పాఠ్యాంశాల్లో ముఖ్య భాగంగా చేయాలి. పిల్లలకు ఎలా గెలవాలి అని మాత్రమే కాదు, ఎలా మంచి మనిషిగా మారాలి అని కూడా నేర్పించాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన సమాజం సాధ్యమవుతుంది. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక శుభవార్తను తెలపాలనుకుంటున్నాను. యువతలో నైతిక, మానవీయ విలువలను పెంపొందించడానికి కావలసిన మానసిక, ధార్మిక ప్రబోధనాలకి సంబంధించిన అద్భుతమైన సమాచారం అంశాల వారీగా మీకు అందించదలిచాను. వాటిని అవగాహన చేసుకుంటే మీరు చక్కటి సంస్కర్తగా తయారు కాగలరు. ముఖ్యంగా ఏ మత వర్గానికి చెందిన సమాచారం ఆ మతం వారికి వేరువేరుగా అందిస్తాను. అయితే నా ఫ్యాక్ట్ మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రాథమికంగా ఒక బుక్లెట్ని PDF రూపంలో ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఉంచాను. దాని పేరు మనుషులను సజ్జనులుగా మలిచే ప్రేరకాలు. ఈ PDFని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. వ్యక్తుల పరివర్తనతోనే దేశాభివృద్ధి సాధ్యం. జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై.